హలో అసెట్ వేవ్ ట్రైబ్ ఈ రోజు మనం ఫైనాన్షియల్ మార్కెట్స్ లోనే ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అవే బాండ్స్ సో ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా సింపుల్ గా అసలు ఈ బాండ్స్ అంటే ఏంటి ఎలా వర్క్ అవుతాయి దీని వెనుకున్న రిస్క్స్ ఏంటి అండ్ రిటర్న్స్ ఏముంటాయి అనేది క్లియర్ గా అర్థం చేసుకుందాం అయినో మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే చాలా మంది డెట్ ఫండ్స్ వీడియో గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఆ డెట్ ఫండ్స్ వీడియో కన్నా ముందు ఈ బాండ్స్ టాపిక్ అయితే మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి అప్పుడే ఆ టాపిక్ మనకి ఈజీ అవుతుంది సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అండ్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు క్లిక్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ వల్లే మన ఛానల్ అయితే గ్రో అవుతుంది సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం అసలు బాండ్స్ అంటే ఏంటి అయినో ఎవరికైనా ఈ బాండ్ అనే వర్డ్ వినగానే ఇద్దరి మధ్యలో జరిగే ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా ఉన్న అగ్రిమెంట్ అయితే గుర్తొస్తుంది బట్ దేర్ ఇస్ మచ్ మోర్ టు ఇట్ బాండ్స్ అనేవి ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్స్ సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక బాండ్ ని పర్చేస్ చేస్తున్నామంటే ఆ బాండ్ ని ఇష్యూ చేసే ఎంటిటీ ఏదైతే ఉందో ఆ ఎంటిటీకి మనం అప్పిస్తున్నట్లే అది గవర్నమెంట్ అయినా అయి ఉండొచ్చు లేదా ఏదైనా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ అయినా అయి ఉండొచ్చు సో ఇన్ కేస్ గవర్నమెంట్ బాండ్స్ ని ఇష్యూ చేస్తున్నట్టయితే ఆ బాండ్స్ త్రూ రేజ్ అయిన మనీ ఏదైతే ఉందో అది ఇదే పబ్లిక్ ప్రాజెక్ట్స్ కైనా రైల్వేస్ కైనా ఎయిర్పోర్ట్స్ కైనా ఇలా గవర్నమెంట్ పబ్లిక్ రిలేటెడ్ గా చేసే డెవలప్మెంట్ కోసం అయితే ఖర్చు పెడుతూ ఉంటుంది అదే ఇన్ కేస్ ప్రైవేట్ కంపెనీస్ లేదా కార్పొరేట్ బాండ్స్ ని ఇష్యూ చేస్తున్నాయి అనుకోండి అది వాళ్ళ కంపెనీ ఎక్స్పాండ్ చేసుకోవడానికో లేదా ఏదైనా ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికో అయి ఉంటుంది ఇక్కడ బాండ్స్ లో మనం రెగ్యులర్ గా వినే కొన్ని టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఈ బాండ్ ని ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో వాళ్ళని ఇష్యూవర్ అని అంటారు అండ్ ఇన్ కేస్ మనం ఆ బాండ్ ని పర్చేస్ చేస్తూ ఉంటే ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు ఆఫర్ చేస్తుంది ఆ ఎంటిటీ ఈ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దాన్నే బాండ్స్ లో కూపన్ రేట్ అని అంటారు సో ఎవ్రీ బాండ్ కి ఒక మెచ్యూరిటీ డేట్ అయితే ఉంటుంది కంపెనీ లేదా గవర్నమెంట్ బాండ్ ని ఇష్యూ చేశాక అదొక ఫిక్స్డ్ టెన్యూర్ కోసం మాత్రమే ఇష్యూ చేస్తూ ఉంటారు మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఏదైతే ఉందో దాంతో పాటు వాళ్ళు ఫిక్స్డ్ గా ఆఫర్ చేసిన కూపన్ రేట్ ఏదైతే ఉందో టెన్యూర్ ఫినిష్ అవగానే ఆ రెండింటిని వెనక్కిస్తారు దీన్నే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం ఇంకా క్లియర్ గా అయితే అర్థం అవుతుంది ఇమాజిన్ అసెట్ వేవ్ కంపెనీ కోసం ఒక 1 lakh రూపీ త్రూ బాండ్స్ రైజ్ చేస్తున్నాం అనుకుందాం బాండ్ డీటెయిల్స్ చూసాం అనుకోండి టోటల్ క్యాపిటల్ రైజ్ చేసేది 1 lakh రూపీస్ ఆ బాండ్ ఒక ఫేస్ వాల్యూ ఒక 1000 రూపీగా కన్సిడర్ చేస్తే కూపన్ రేట్ ఆఫర్ చేసేది 7% అండ్ ఓవరాల్ ఈ బాండ్ ఒక 10 year చూసినట్టయితే 1 year అని కన్సిడర్ చేద్దాం సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే అసెట్ వే ఒక 1000 రూపీ ఫేస్ వాల్యూతో 100 బాండ్స్ అయితే ఇష్యూ చేస్తుంది అనుకుందాం అప్పుడు దీని త్రూ ఓవరాల్ గా రేస్ చేసే మనీ 1 lakh అవుతుంది సో ఈ బాండ్స్ లో ఇంట్రెస్టెడ్ ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ బాండ్స్ లో అయితే పార్టిసిపేట్ చేస్తారు సో ఎవ్రీ బాండ్ మీద అయితే 7% కూపన్ రేట్ ఈ అసెట్ వేవ్ కంపెనీ ఆఫర్ చేస్తుంది అనుకుందాం సో ఈ బాండ్స్ ద్వారా రైజ్ అయిన 1 lakh మనీ ఏదైతే ఉందో అది అసెట్ వేవ్ కంపెనీ ఎక్స్పాన్షన్స్ కోసమో లేదా ఏదైనా వర్కింగ్ క్యాపిటల్ కోసమో యూజ్ చేసింది అనుకుందాం సో ఆఫ్టర్ 1 year ఈ టెన్యూర్ ఫినిష్ అయ్యాక బాండ్ హోల్డర్స్ అందరూ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తో పాటు ప్లస్ 7% కూపన్ రేట్ ని కలిపి ఇన్వెస్టర్స్ అందరికి కంపెనీ రిటర్న్ బ్యాక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ 7% కూపన్ రేట్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి ఈచ్ బాండ్ ఒక వాల్యూ 1000 రూపీ అయినట్టయితే దాంట్లో 7% అంటే 70 రూపీ యాడ్ చేసి 1070 రూపీ బ్యాక్ అయితే ఇన్వెస్టర్స్ కి ఇస్తుంది సో ఇక్కడ 100 బాండ్స్ అనుకున్నాం కాబట్టి టోటల్ పే అవుట్ 1,07,000 రూపీస్ అయితే ఇన్వెస్టర్స్ కి బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే మనం డిస్కస్ చేసుకోవాలి అదే ఈల్డ్ చాలా సార్లు ఎఫ్డీస్ లో కానీ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్ సెపరేట్ గా ఈల్డ్ సెపరేట్ గా అయితే మనం చూస్తూ ఉంటాం సో ఈ బాండ్స్ లో ఈల్డ్ ఎలా వర్కౌట్ అవుతుందో సింపుల్ గా అర్థం చేసుకుందాం ఈల్డ్ ఇస్ ది యాక్చువల్ రిటర్న్ ఎర్న్ బై ది ఇన్వెస్టర్ బేస్డ్ ఆన్ బాండ్ కరెంట్ ప్రైస్ బాండ్ ని ఫేస్ వాల్యూ కి కొన్న ఇన్వెస్టర్స్ కి ఈల్డ్ అనేది సేమ్ కూపన్ రేట్ అంతే ఉంటుంది కానీ ఒక్కోసారి బాండ్ ఇష్యూ అయ్యాక బాండ్ మార్కెట్ లో ఆ ప్రైస్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది సో ప్రైస్ ఫ్లక్చువేట్ అయినప్పుడు మనకు వచ్చే ఈల్డ్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది ఇక్కడ 2 డిఫరెంట్ సినారియోస్ లో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం సినారియో 1 బాండ్ ప్రైస్ మార్కెట్ లో తగ్గింది అనుకోండి అంటే 1000 రూపీస్ కి ఇష్యూ చేసిన బాండ్ ని మీరు 900 రూపీకి కొన్నారనుకోండి అప్పుడు మీకు వచ్చింది 70 రూపీ ఇంట్రెస్ట్ అయినా కూడా తక్కువ ప్రైస్ కి మీరు బాండ్ ని కొన్నారు కాబట్టి యాక్చువల్ రిటర్న్ అంటే ఈల్డ్ ఏదైతే ఉందో అది ఎక్కువ వర్కౌట్ అవుతున్నట్టు అదే బాండ్ ప్రైస్ మార్కెట్ లో పెరిగింది అనుకోండి అంటే 1000 రూపీకి ఇష్యూ చేసిన బాండ్ ప్రైస్ 1100 రూపీ ఉన్నట్టయితే అప్పుడు మనకి 70 రూపీ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా మనకి వర్కౌట్ అయ్యేది లోవర్ ఈల్డే అసలు వన్స్ ఇష్యూ చేసిన బాండ్ ప్రైస్ ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతుందంటే అదొక పెద్ద టాపికే బట్ సింపుల్ గా ఈ బాండ్ ప్రైస్ యొక్క ఫ్లక్చుయేషన్ వెనుకున్న రీజన్స్ ని చూద్దాం
ఫస్ట్ థింగ్ ఆర్బీఐ రెపో రేట్స్. ఇన్ కేస్ ఆర్బీఐ రెపో రేట్స్ పెంచితే ఓల్డ్ బాండ్ ప్రైజెస్ అనేవి తగ్గుతాయి అండ్ దాంతో పాటు ఇన్ఫ్లేషన్ పెరిగినా కూడా ఈ బాండ్ ప్రైజెస్ అనేవి పడుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా బాండ్ ఇష్యూ చేసిన ఇష్యూవర్ లో రిస్క్ పెరిగితే ఆ బాండ్ ప్రైజెస్ కూడా పడిపోతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మార్కెట్ లో ఆ బాండ్ కున్న సప్లై అండ్ డిమాండ్ బట్టి కూడా ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఈ టాపిక్స్ అయితే కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ బాండ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్ రిలేటెడ్ గా ఉన్న రీజన్స్ అయితే ఇవే. అండ్ నౌ ఈ బాండ్స్ టాపిక్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కి అయితే మనం వచ్చేసాం. అవే టైప్స్ ఆఫ్ బాండ్స్. ఈ బాండ్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ అండ్ కార్పొరేట్ బాండ్స్. ఫస్ట్ గవర్నమెంట్ బాండ్స్. ఈ టాపిక్ కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ కి పెద్ద ప్రాజెక్ట్స్ లేదా వెల్ఫేర్ స్కీమ్స్ లేదా రోడ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్ లాంటివి డెవలప్ చేయాలంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ అయితే నీడ్ ఉంటుంది. ఇంత మనీని బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే బ్యాంక్స్ కూడా వాళ్ళు ఇచ్చే లోన్ మీద చాలా లిమిటేషన్స్ ఉంటాయి అండ్ దాంతో పాటు వాళ్ళు లోన్ ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి టైంలోనే హ్యూజ్ మనీ నీడ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ అయితే బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది. ఈ గవర్నమెంట్ బాండ్స్ ని కంప్లీట్ గా ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. వన్స్ గవర్నమెంట్ బాండ్స్ ని ఇష్యూ చేశాక మనలాంటి రీటైలర్స్ తో పాటు పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, దాంతో పాటు ఫారెన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇలా అందరూ ఆ బాండ్స్ లో అయితే పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ కి కూడా ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ కి షార్ట్ టర్మ్ డెట్ నీడ్స్ ఏమైనా ఉంటే టీ బిల్స్ ని లాంచ్ చేస్తుంది. వాటి డ్యూరేషన్ 91 డేస్ నుంచి 364 డేస్ అయితే ఉంటుంది. అదే లాంగ్ టర్మ్ నీడ్ ఉందనుకోండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా జీసెక్స్ ని లాంచ్ చేస్తుంది. వీటి టెన్యూర్ యూజువల్ గా 5 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎంతైనా ఉండొచ్చు. అండ్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ కాబట్టి వీటికి రిస్క్ చాలా తక్కువ అండ్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతో పాటు వీళ్ళు ఆఫర్ చేసే కూపన్ రేట్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. ఆ రిటర్న్ ఎంత అనేది లాస్ట్ లో డిస్కస్ చేసుకుందాం. నౌ గవర్నమెంట్ బాండ్స్ రిలేటెడ్ గా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నౌ కమింగ్ టు కార్పొరేట్ బాండ్స్. గవర్నమెంట్ ఎలా అయితే వాళ్ళ డెట్ నీడ్స్ కోసం బాండ్స్ ని ఇష్యూ చేస్తుందో అలాగే ప్రైవేట్ కంపెనీస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ వాళ్ళ డే టు డే ఆపరేషన్స్ కోసమో లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ని ఫండ్ చేసుకోవడం కోసమో బాండ్స్ అయితే ఇష్యూ చేస్తూ ఉంటారు. యూజువల్ గా కార్పొరేట్ బాండ్స్ అనేవి గవర్నమెంట్ బాండ్స్ కన్నా కొంచెం ఎక్కువ కూపన్ రేట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రిటర్న్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. సో అందుకే కార్పొరేట్ బాండ్స్ కన్సిడర్ చేసినప్పుడు డిఫాల్ట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. అలానే అన్ని కార్పొరేట్ బాండ్స్ తో భయపడాలా అంటే అలా ఏమి ఉండదు. కొన్నిసార్లు వెరీ హై క్రెడిబిలిటీ ఉన్న కంపెనీసే బాండ్స్ అయితే ఇష్యూ చేస్తూ ఉంటాయి. వాటి రిలేటెడ్ గా సేఫ్టీ కొంచెం ఎక్కువే ఉంటుంది. అండ్ ఈ బాండ్స్ రిలేటెడ్ గా రిస్క్ ని మెజర్ చేయడానికి చాలా రేటింగ్ ఏజెన్సీ ఆ బాండ్స్ కి రేటింగ్స్ అయితే ఇస్తూ ఉంటాయి. హై రేటెడ్ బాండ్స్ లో రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది. అదే లో రేటింగ్ ఉన్న బాండ్స్ లో రిటర్న్ ఎక్కువ ఉండి రిస్క్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రేటింగ్ ఏజెన్సీ ఇచ్చిన రేటింగ్ ని కూడా మనం బ్లైండ్ గా నమ్మలేం. అండ్ ఈ కార్పొరేట్ బాండ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ని కంపెనీస్ అయితే ఇష్యూ చేస్తూ ఉంటాయి. అవి ఎలాంటివి, ఎన్ని టైప్స్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అవసరం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీంతో మీకు గవర్నమెంట్ బాండ్స్ అంటే ఏంటి అండ్ కార్పొరేట్ బాండ్స్ అంటే ఏంటి అని ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. నో ఇప్పుడు అసలు ఈ బాండ్స్ అనేవి యావరేజ్ గా కొన్ని ఇయర్స్ నుంచి ఎంత కూపన్ రేట్ ను ఆఫర్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. యావరేజ్ గా ఇండియాలో బాండ్స్ డెలివర్ చేసిన రిటర్న్స్ ని చూసినట్టయితే సేఫెస్ట్ బాండ్స్ మనకి 6 to 8% వరకు అయితే యావరేజ్ గా రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. అదే కార్పొరేట్ బాండ్స్ లో హైయెస్ట్ రేటెడ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో యావరేజ్ గా 7% to 8.5% రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. అండ్ రేటింగ్ తగ్గే కొద్దీ అండ్ అన్సెక్యూర్ కార్పొరేట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో రిటర్న్ ఎక్కువ కనిపించిన రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ 10%, 11%, 12% రిటర్న్స్ ని చూసి అయితే టెంప్ట్ అవ్వకండి. బ్లైండ్ గా కూపన్ రేట్ ని చూసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. అండ్ ఈ వీడియోని కూడా మేము ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాం కానీ ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కింద కన్సిడర్ చేయొద్దు. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ చేసుకోను లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేశాక మాత్రమే డెసిషన్ తీసుకోండి. అండ్ ఈ బాండ్స్ రిలేటెడ్ గా లాస్ట్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ బాండ్స్ నుంచి వచ్చే రిటర్న్ కూడా కంప్లీట్లీ ట్యాక్సబుల్. మనకు వచ్చే ఇన్కమ్ స్లాబ్ బట్టే ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, అసలు ఈ బాండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని. ఇన్ కేస్ గవర్నమెంట్ బాండ్స్ అయితే ఆర్బీఐ రీటైల్ వెబ్సైట్ లోనే మనం చెక్ చేసి పర్చేస్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు అదర్ స్టాక్ బ్రోకింగ్ యాప్స్ లో కూడా ఈ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. కావాలంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకోండి. హోప్ ఈ బాండ్స్ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంత కాంప్లికేటెడ్ టాపిక్ ని 10 minutes లో మీకు డెలివర్ చేయాలంటే మేము చాలానే ఎఫర్ట్ పెడతాం. ఆ ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అండ్ ఈ టాపిక్ రిలేటెడ్ గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. డెట్ ఫండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై బై.